సో ఇది ప్రతి ఒక్క అమ్మాయికి, ప్రతి ఒక్క విమెన్కి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అని చెప్పొచ్చు. సో ఈ వీడియో చాలామంది నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు, పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, మా కోసం చేయండి అక్క ఈ వీడియో అనేసి. సో నేను ఈ వీడియో చేయడానికి కొద్దిగా టైం తీసుకున్నాను, కాకపోతే అందరికీ యూస్ఫుల్ అవుతుందని తీసుకొచ్చాను. ఓకే, సో ఏంటి అని అంటే, సో చాలామంది ఏంటి అంటే బ్రెస్ట్ ప్రాబ్లమ్స్తో, చెస్ట్ ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతూ ఉంటారు. సో చాలామందికి చెస్ట్ సైజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల చాలామంది అమ్మాయిలు చాలా బాధపడుతూ ఉంటారు. సో మ్యారేజ్ టైంలో కానీ, సో ఏమైనా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కానీ అలా వాళ్ళకి సెట్ అవ్వవన్నమాట. సో అప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. సో అందరూ ఏవేవో అనుకుంటూ కూడా ఉంటారు. సో వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు. సో ఇలా చాలామంది నాకు మెయిల్స్ చేస్తూ ఉంటారు ఈ వీడియో చేయమని. సో ఫైనల్గా అందుకే అందరికీ యూస్ఫుల్ అవ్వాలని ఈ వీడియో తీసుకొచ్చాను. ఎవ్వరు బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి, అందరికీ యూస్ఫుల్ అవ్వాలని తీసుకొచ్చాను. సో ఎవరు బ్యాడ్గా అనుకోవద్దు, బ్యాడ్ కమెంట్స్ పెట్టొద్దు. సో అందరు అమ్మాయిలకి, అందరు విమెన్స్కి యూస్ఫుల్ అవ్వాలని తీసుకొచ్చాను. అదే మనం బ్రెస్ట్ ఇంక్రీజ్ ఎలా చేసుకోవాలి అనేది కొన్ని న్యాచురల్ రెమెడీస్ చెప్తాను, ఇవి వాడితే పనిచేస్తుంది అనే న్యాచురల్ రెమెడీస్ కొన్ని చెప్తాను. ఆ తర్వాత కొన్ని ఏం ఎక్సర్సైజ్ చేస్తే సో మనకి బ్రెస్ట్ సైజ్, చెస్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది ఎక్సర్సైజ్ కూడా చెప్తాను. కొన్ని ఫుడ్ రిలేటెడ్ ఏమేమి తినాలి అనేది కూడా చెప్తాను. సో వీడియో మొత్తం చూసేయండి. సో వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రెమెడీ వచ్చేసి మెంతులు అన్నమాట. మనకి మెంతులు, ఫెనుగ్రీక్ సీడ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ ఫెనుగ్రీక్ సీడ్స్, ఈ మెంతులని బాగా మనము ఎండకి పెట్టి లైట్గా ఫ్రై చేయండి పాన్ మీద. అప్పుడు ఏమవుతుందంటే మనకి బాగా క్రిస్పీగా పౌడర్ చేసుకున్నప్పుడు మనకి ఫైన్ పౌడర్, మెత్తగా పౌడర్ అవ్వడానికి చాలా సహకరిస్తుంది. సో అందుకే బాగా ఎండకి పెట్టి ఆ తర్వాత ప్యాన్ మీద వేడి చేసి ఆ తర్వాత మిక్సీ పట్టుకోండి. మెత్తగా ఒక ఫైన్ పౌడర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక మంచి మెత్తటి పేస్ట్ లాగా అవుద్ది, ఒక ఫైన్ పేస్ట్ లాగా అవుద్ది. సో ఫైన్ పౌడర్ లాగా అవుద్ది. సో ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి సో ఏం చేయండి అంటే చెస్ట్ మీద అప్లై చేసుకోవాలన్నమాట. చెస్ట్ ఏరియాలో అప్లై చేసుకొని ఒక 5 minutes అలా ఏం చేయండి అని అంటే బాగా మసాజ్ చేయండి. మసాజ్ ఎలా చేయాలి అంటే చాలామంది చేసే మిస్టేక్ ఇదే. సో మసాజ్ ఎప్పుడు కూడా డౌన్లో కాకుండా అప్వర్డ్ డైరెక్షన్లో చేయాలి. పైకి అప్వర్డ్ డైరెక్షన్లో చేయడం వల్ల మసాజ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి సో చెస్ట్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. సో మెంతులు, ఫెనుగ్రీక్ సీడ్స్ని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేలాగా చేసి ఇందులో వాటర్ యాడ్ చేసి సో చెస్ట్ మీద అప్లై చేసుకొని ఒక 2 minutes అలా మసాజ్ చేయండి అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసిన తర్వాత అలాగే వదిలేయండి. సో అలానే వదిలేసేయండి. సో ఒక 10-15 minutesలో ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోండి. మనకి బ్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికే కాకుండా టైట్ అవ్వడానికి, అంటే సాగింగ్ బ్రెస్ట్ ఉంటుంది కదా, సో టైట్ అవ్వడానికి కూడా చాలా సహకరిస్తుంది. సో ఈ ఫెనుగ్రీక్ సీడ్స్ అనేవి, మెంతులు అనేది మీరు కావాలి అనుకుంటే ఈ మెంతులది ఆయిల్ కూడా దొరుకుతుంది. ఫెనుగ్రీక్ సీడ్స్ ఆయిల్ అని మనకి బయట అవైలబుల్ ఉంటుంది. ఆ ఆయిల్ తెచ్చుకొని కూడా మీరు మసాజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫెనుగ్రీక్ ప్యాక్ వేసుకోండి. లేకపోతే ఈ ఫెనుగ్రీక్ ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు నార్మల్గా మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఆలివ్ ఆయిల్తో కానీ, ఫెనుగ్రీక్ ఆయిల్తో కానీ, లేకపోతే మనకి సోయా ఆయిల్ అని దొరుకుద్ది. సోయా సీడ్స్ ఉంటాయి కదా, సోయా సీడ్స్ నుంచి సోయా ఆయిల్ దొరుకుద్ది. లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ, ఫెనుగ్రీక్ మెంతులతో తయారు చేసిన ఆయిల్ కానీ మీ చెస్ట్ పై అప్లై చేసుకొని ఒక 5-10 minutes నేను ఎలా చెప్పానో అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేయాలి. ఎప్పుడు కూడా కిందికి మసాజ్ చేయొద్దు, పైకి అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేయాలన్నమాట. సో ఇలా చేస్తూ ఉంటే మీకు 2 to 3 monthsలో మీకు ఆ డిఫరెన్స్ అనేది 100కి 100% తెలుస్తుంది. సో ఇంకొకటి వచ్చేసి, లేకపోతే ఈ ఆయిల్స్ అన్నీ యూజ్ చేయడం కన్నా ఇంకా బెస్ట్ ఏంటంటే వాజ్లిన్ పెట్రోలియం జెల్లీ.
మనకి వాజిలిన్ బాడీ లోషన్ అవన్నీ దొరుకుతాయి కదా, అవేవి యూజ్ చేయొద్దు. పెట్రోలియం జెల్లీ, ఈ పెట్రోలియం జెల్లీని చెస్ట్ పై అప్లై చేసుకొని నేను ఇప్పుడు ఎలా చెప్పానో అలాగే సో అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేయాలన్నమాట. సో మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి మసాజ్ చేసుకోండి. సో ఇలా చేస్తూ ఏం చేయండి అంటే ఈ ఆయిల్స్తో మసాజ్ చేస్తూ ఉంటారు కదా, ఈ ఆలివ్ ఆయిల్తో కానీ దీంతో కానీ మసాజ్ చేసిన తర్వాత మనకి క్యాబేజ్ ఉంటుంది కదా, క్యాబేజ్కి మొత్తం ఇలా ఏమంటారు ఇలా కవర్ అయిపోయి పొరలుగా ఉంటుంది, లేయర్స్ ఉంటుంది కదా క్యాబేజీ లేయర్స్. ఆ లేయర్స్ తీస్తే మనకి ఎగ్జాక్ట్గా ఇలా రౌండ్గా వస్తుంది, మనకి బ్రా సైజ్ ఎలా వస్తుందో అలా ఉంటుంది. సో ఈ ఆయిల్స్ అప్లై చేసుకొని ఆ క్యాబేజ్ లీవ్స్ అనొద్దు, క్యాబేజ్ లేయర్స్ అన్నమాట, ఆ లేయర్స్ని చెస్ట్ పై పెట్టేసుకొని పైనుంచి మనం పెట్టుకోట్ కానీ బ్రా కానీ వేసేసుకొని అలాగే ఉంచేసేసుకోవచ్చు. ఇలా చేస్తూ ఉంటే మీకు బ్రెస్ట్ అనేది ఇంక్రిమెంట్ అనేది చాలా చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ న్యాచురల్వి. సో ఎప్పుడు కూడా ట్యాబ్లెట్స్ కానీ చాలా డబ్బులు పెట్టి బయట నుంచి ఆయిల్స్ కానీ ఆర్డర్ చేసుకొని యూస్ చేయకండి, వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అలా చేయకుండా ఇలా న్యాచురల్ పద్ధతిలో చేస్తే మీకు 2 to 3 monthsలో ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇంకా ఫుడ్ విషయానికి వస్తే బనానా కానీ లేకపోతే సోంపు ఉంటుంది కదా, ఫెనెల్ సీడ్స్ అంటాము, ఫెనెల్ సీడ్స్ కానీ సో బనానా, బాదం, సో సోయా మిల్క్, సో మన పాల రిలేటెడ్ ఉంటాయి కదా, డైరీ రిలేటెడ్, సో పాల రిలేటెడ్ పాలు కానీ పనీర్ కానీ పెరుగు కానీ ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల కూడా మనకి బ్రెస్ట్ ఇంక్రిమెంట్ అనేది చాలా తొందరగా వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ రెమెడీ కూడా చెప్తాను. అదేంటంటే సోంపు ఉంటుంది కదా, ఫెనెల్ సీడ్స్ అంటాం మనము. సోంపుని ఏం చేయండి అంటే ఆలివ్ ఆయిల్లో లేకపోతే ఏదైనా ఆలివ్ ఆయిల్ కానీ సోయా ఆయిల్ కానీ ఫెనుగ్రీక్ ఆయిల్ కానీ నేను ఇప్పుడు చెప్పాను కదా మెంతుల ఆయిల్ కానీ లేకపోతే మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది, ఆవ నూనె ఉంటుంది, ఆవ నూనెలో మిక్స్ చేసి ఏం చేయండి అని అంటే ప్యాన్ మీద లో ఫ్లేమ్లో మరగబెట్టండి. ఈ సోంపుని ఏదైనా ఒక ఆయిల్లో వేసి ఆలివ్ ఆయిల్లో వేసి సో ఈ సోంపుని అందులో వేసి మరగబెట్టండి. సో లో ఫ్లేమ్లో మరగబెట్టిన తర్వాత మనం దాన్ని వడకట్టుకొని స్ట్రెయిన్ చేసి ఆ ఆయిల్ ఉంటుంది కదా, సోంపుతో తయారు చేసిన ఆయిల్ ఏదైతే ఉంటుందో ఈ ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది బ్రెస్ట్ ఇంక్రిమెంట్కి. ఈ ఫెనెల్ సీడ్స్ అనేవి బ్రెస్ట్ ఇంక్రిమెంట్కి 100కి 100% చాలా బాగా పనిచేస్తాయి. సో ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి. సో ఎక్కువ డైరీ రిలేటెడ్ ఫుడ్ ఎక్కువ తినండి, పాలు, పెరుగు, పనీర్ రిలేటెడ్, గీ రిలేటెడ్ ఇలాంటివి ఎక్కువ తినండి. బనానా రిలేటెడ్ ఇవి కూడా బనానా, బాదం ఎక్కువ తినండి. అండ్ ఇప్పుడు చెప్పినా కదా, సో ప్యాక్ వచ్చేసి మెంతులతో ప్యాక్ వేసుకోండి. ఈ ఆయిల్స్తో ఏదో ఒక ఆయిల్తో మసాజ్ చేసుకొని ఈ క్యాబేజీ పొరలు ఏవైతే ఉంటాయో మనం ఇలా తీస్తే పొరల్లాగా వస్తాయి కదా, వాటిని పెట్టేసుకొని సో పెట్టుకోట్ కానీ బ్రా కానీ వేసుకొని అలానే పడుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ న్యాచురల్ పద్ధతిలో కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా నేను ఇప్పుడు రెమెడీ చెప్పేశాను. సో ఏం యూస్ చేయాలి, ఆయిల్ రిలేటెడ్ మసాజ్ ఏం చేయాలి, ఫుడ్ రిలేటెడ్ ఏం తినాలి అనేది కూడా చెప్పేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అన్నమాట. ఎక్సర్సైజ్ ఏం చేయాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. ఈ ఫుడ్ రిలేటెడ్ ఈ ప్యాక్ రిలేటెడ్ యూస్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే మీకు తొందరగా రిజల్ట్స్ వస్తాయి, చెస్ట్ అనేది గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఏం చేయండి అని అంటే ఎక్సర్సైజ్, హ్యాండ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. మనము యూట్యూబ్లో మీరు సర్చ్ చేస్తే చాలా వస్తాయి. ఏంటి చెస్ట్ గ్రోత్కి ఎక్సర్సైజ్, బ్రెస్ట్ ఇంక్రిమెంట్ ఎక్సర్సైజ్ అని కొడితే చాలా రకాలు వస్తాయి. సో మనకి ఇవి ఎక్కువ పుషప్స్ ఉంటాయి. మీకు పుషప్స్ అంటే తెలుసు అనుకుంటా, హ్యాండ్స్ కింద పెట్టి బాడీని మొత్తం లేపడం. సో పుషప్స్ కానీ ఈ హ్యాండ్ ఎక్సర్సైజ్ ఇలా కానీ లేకపోతే ఇలా కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి, ఇలాంటి ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి చేస్తూ ఉండండి. కొన్ని వాల్ రిలేటెడ్ ఎక్సర్సైజ్, మన బాడీని మొత్తం వాల్కి ఫోర్స్ చేస్తే మన హ్యాండ్స్ మీద ఎక్కువ బరువు పడడం వల్ల సో మన ఈ ఆర్మ్స్లో మజిల్స్ అనేవి బాగా పనిచేసి చెస్ట్ గ్రోత్ అనేది చాలా బాగా
వస్తుందన్నమాట. ఈ హ్యాండ్ రిలేటెడ్, మనం చెస్ట్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. మనం జిమ్కి వెళ్ళే వాళ్ళైతే డంబుల్స్ ఉంటాయి, డంబుల్స్ ఇలా ఇలా చేసేవి, ఆర్మ్వి, ఇలాంటివి చాలా డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఉంటాయి. మీరు యూట్యూబ్లో కొడితే వస్తాయి. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల, ఇలాంటి ప్యాక్స్ యూజ్ చేయడం వల్ల చెస్ట్ గ్రోత్, బ్రెస్ట్ గ్రోత్ అనేది చాలా తొందరగా చాలా బాగుంటుంది. ఇవన్నీ న్యాచురల్ వేస్, న్యాచురల్ పద్ధతిలో కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు చాలా తొందరగా వీటితోని మీరు రిలీఫ్ అనేది పొందొచ్చు. తొందరగా బ్రెస్ట్ అనేది గ్రోత్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీకు అది తెలిసిపోతూ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో తప్పకుండా మీకు ప్రతి ఒక్క డౌట్ క్లారిఫై చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సో ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ఇలాంటి ఇంకా ఎన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఈ ఛానల్లో రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అనేవి మీకు వచ్చేస్తాయి. సో ఈ చిన్న టిప్స్తో మీరు తప్పకుండా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అని కోరుకుంటున్నాను. సో ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.